మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జగనన్న ఇళ్ల స్థలాలు కోసం సేకరించిన భూములు పేదల పాలిట శాపంగా మారాయి. నిరుపయోగమైన ఇళ్ల స్థలాలను కేటాయించి ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో జగనన్న కాలనీలు వేస్ట్గా మారాయి. వైసీపీ పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికీ ఇళ్లు నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఊరుకు దూరంగా ఎలాంటి సదుపాయాలు లేని చోట ఇళ్ల స్థలాలు కేటాయించి వైసీపీ నేతలు అధికారులు కలిసి కోట్ల రూపాయలు దోచేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 7,344 ఎకరాల భూసేకరణకు సంబంధించి 654 కోట్లు దోపిడీ జరిగిందని ఇటీవల విజిలెన్స్ నివేదిక నిగ్గు తేల్చింది. కోరుకొండ మండలం బూరుగుపూడి కాపవరంలో మునిగిపోయే ఆవ భూములను ఇళ్ల స్థలాల కోసం 597 ఎకరాలు సేకరించారు. దీనిలో 361 ఎకరాల భూసేకరణకు 162 కోట్లు చెల్లింపులు చేశారు. భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 82 కోట్లు అధికంగా దోచుకున్నారు. బూరుగుపూడి లేఅవుట్ లో మార్కెట్ విలువ ఎకరానికి 7,20,000 ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఎకరానికి 40 లక్షలు చెల్లించారు. ఈ భూములను 13,609 ప్లాట్లుగా విభజించి 13,154 మందికి హడావుడిగా పట్టాలిచ్చారు. రాజమండ్రి అర్బన్, కోరుకొండ, పశ్చిమ గోనగూడెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పట్టాలకు సంబంధించి భూముల్లో కనీసం ప్లాట్లకు మార్కింగ్ కూడా చేయలేదు. ఈ భూములను వైసీపీ పాలనలో 2020లో సేకరించినా ఇప్పటి వరకు కనీసం ఒక్క పేదవాడికి కూడా స్థలం కేటాయించలేదు. ప్రస్తుతం ఈ భూములన్నీ నీట మునిగిపోయి నిరుపయోగంగా ఉన్నాయి. ఈ భూముల్లో వైసీపీ సానుభూతి పరులు వ్యవసాయం చేసుకుంటున్నారు. భూముల కొనుగోలులో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకు తిన్నారని ఆవ భూముల పోరాట నాయకుడు అడప శ్రీనివాస్ ఆరోపించారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీ కాదు, దోసుకోవడం, దాచుకోవడం, మోసం చేయడం అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జగనన్న కాలనీ పాలసీ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ప్రజారాజ్యం కేసెస్ అడపా శ్రీనివాస్ గారు మమ్మల్ని వేడుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ స్కామ్ని, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కావాలంటే వీళ్ళు ఏ విధంగా అవినీతి చేశారో ఆధారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర తీసుకొస్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే అవినీతిలో పాల్గొన్నారో ఈ కలెక్టర్ కానీ, జేసీలు కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ శిక్షించాలి. రాజనగరం మండలం వెలుగుబందలో రాజమండ్రి వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. 13,000 మంది కోసం సేకరించిన భూముల్లో ఇప్పుడు కేవలం 200 మంది మాత్రమే గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. కనీసం తాగునీరు, రోడ్లు, రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు అంటున్నారు. వెలుగుబంద జగనన్న కాలనీలో అన్ని సమస్యలే అంటున్నారు లబ్ధిదారులు. వీధి లైట్లు లేక జగనన్న కాలనీ అంతా అడవిని తలపిస్తుందంటున్నారు. మంచినీళ్ళు లేని పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది సార్. నెక్స్ట్ ఇక్కడ 5 వాటర్ ట్యాంకులు నిర్మించారు సార్. 5 వాటర్ ట్యాంకులు కూడా ఇప్పటికీ కూడా ప్రారంభానికి నోచుకోలేదు సార్. అవి కనీసం అవి ప్రారంభించి ఇక్కడ తాగునీటి కష్టాలు తీర్చాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. మేము ఒక్కటి కాదు సార్, ఈ రాత్రి అయితే దొంగల భయం సార్. మొన్న రీసెంట్గా ఎక్కడి నుంచో పార్వతీపురం నుంచి అంటే సార్ మొత్తం ఎట్టిగా కారు వేసుకొని చాలామంది వచ్చారు. నైట్ వచ్చి ఇక్కడ కరెంటు వైర్లు మొత్తం తెంపుకు పట్టుకెళ్ళిపోయారు సార్. అలాగే తుప్పలు, పాములు, ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందో అని చెప్పేసి చాలా బిక్కుమంటూ బతుకుతున్నాం సార్ మా కాలనీ వాసులు అందరం. కానీ దయచేసి ప్రభుత్వం ఏమైనా స్పందించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. గత ప్రభుత్వం మాకు ఎందుకు ఇంత నీచంగా ఆలోచించి ఇంత లోపలికి ఇల్లు ఇచ్చారన్నది మాకు తెలియదండి. మాకు వాటర్ సదుపాయం కానీ, రోడ్లు కానీ ఏ విధమైన ఇది లేదండి. కట్టేశారండి ఇల్లులు. ఎందుకు కట్టారో తెలియదు. ఒక్కళ్ళు రారండి. ఈ 13,000 ఇల్లులు అంటున్నారండి.
కానీ 200 కుటుంబాలు ఉండడం కూడా ఆగమాగం అవుతున్నాం. రాత్రి అయితే దొంగల భయం, బయటకు వెళ్తే లోపలికి వస్తామో రామో తెలియదు. అప్పులు చేసుకొని కట్టుకొని వచ్చాం, కానీ మాకైతే మాత్రం అసలు ఏది కూడా ఆధారం లేకుండా పోయిందండి. ఇక్కడ ఇల్లు ఒక్కటి అద్దె కట్టకుండా ఉంటున్నామని, కానీ ప్రతి ఒక్కటి సమస్యనండి. వాటర్ సమస్య, రోడ్లు సమస్య, కరెంటుకి కూడా ఇబ్బందే, విపరీతమైన దొంగతనం అయితే పడుతున్నామండి. కానీ అప్పులు చేసి కట్టేసాం, మళ్ళీ మేము వెనక్కి రాజమండ్రి వెళ్ళడానికి కూడా అక్కడ లేదు. అక్కడ వేలకు వేలు అద్దెలు కట్టుకోలేక ఇక్కడికి వచ్చి మేము కాపురాలు ఉంటున్నామే, కానీ కనీసం బయటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేని పరిస్థితిలో మేము ఉన్నామండి. ఇక్కడ కాలనీకి ఒక పేరు పెట్టి ఏదైనా కొంచెం ముందుకి జరిగితే చాలా బాగుంటుందని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. 5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు జగనన్న కాలనీలో ఎవరూ ఇల్లు నిర్మించకపోవడంతో ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.